హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుద్రాస్ 1234. ఈరోజు అయితే మా అమ్మమ్మ చనిపోయి కరెక్ట్గా ఒక 10 రోజులు అయిందండి. సోమవారం పెద్ద కర్మ అండి. అందుకే కార్డులు పంచడానికి అయితే మేమైతే అమరావతి వెళ్తున్నామండి. ఇది ప్రకాశం బ్యారేజ్ నుంచి అమరావతి వెళ్తున్నాం. అమరావతి దగ్గర లింగాపురం నెక్స్ట్ రాయనపాడు నెక్స్ట్ అట్లా కుంచెనపల్లి నుంచి పోతరపాడు, నెక్స్ట్ వచ్చేసరికి ఎనికేపాడు, నెక్స్ట్ కానూరు, నెక్స్ట్ రామర్పాడు, అలా మొత్తం అన్ని కార్డులన్నీ పంచుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి. పొద్దున్నే 10ంటికి స్టార్ట్ చేసామండి. 10ంటికా నుంచి నైట్ ఇదిగోండి రిటర్న్ వస్తున్నాం. నైట్ కనీసం 7:30, 8 అయిందండి. 8 దాకా పంచుతూనే ఉన్నాం. ఎందుకంటే మా అమ్మమ్మ అండి, ఇదిగోండి మా ఆవిడను మా అమ్మ ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్ ఒకటి ఉండి వెళ్ళారు. ఆ ఫంక్షన్ ఏంటో కాదు, మా అత్తయ్య వాళ్ళ తోడుకోళ్ళ వాళ్ళ పిల్ల కీర్తి, ఆ కీర్తి వాళ్ళ అత్తగారు చనిపోతే ఫంక్షన్కి వెళ్ళారండి. ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత మా బావ రాలేదని చెప్పి పిల్లలకి కొంచెం బిర్యానీ విడిగా పెట్టించింది కీర్తి. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. బిర్యానీ ప్లస్ మటను, చికెను అన్నీ పెట్టించారు. టేస్ట్ అయితే బాగుందండి. ఈవినింగ్ వచ్చిన తర్వాత నాకు ఇవాళ అదే అండి ఫుడ్. మటన్ అయితే మా మిస్సెస్ వేడి చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. లాంగ్ వీడియోలో ఇది మీకు పెడుతున్నాను. అప్పుడప్పుడు మీతో ఇలా సరదాగా కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటాను. పొద్దున్న నుంచి అయితే ఏం తెలియదు కదా, కార్డులన్నీ పంచి అన్నీ ఇంకెక్కడ ఆగకుండా టీ అని ఇస్తున్నారు. అవన్నీ ఇచ్చిన తర్వాత మధ్యలో భోజనం కానీ టిఫిన్ కానీ ఏం చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఒకేసారి పాపం వాళ్ళు పంపించారు కదా ఫుడ్, దాన్ని న్యాయం చేయాలని చెప్పి చూశాను. మొత్తం మా పిల్లలు అందరూ నేను కూర్చొని తినేసామండి. చాలా బాగుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఈరోజు కంటెంట్ అయితే ఇదే అండి. అమ్మాయి చికెనే తింటుందండి ఎక్కువ. మా ఆవిడ కొంచెం నేను బలవం చేస్తే కొంచెం మటన్ వేసుకుంటా.